విజయవంతం చేయండి. సెప్టెంబర్ 12 జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సెప్టెంబర్ 12 మహాధర్నాను విజయవంతం చేద్దాం. సెప్టెంబర్ 12 ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను అమలు చేయాలి. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రేవంత్ రెడ్డి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ఆకాంక్షలను వెంటనే విజయవంతం చేద్దాం. సెప్టెంబర్ 12 జరిగేటువంటి మహాధర్నాను ఇక్కడ సూర్యాపేట నగరం నుండి వచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ప్రాంతం నుండి వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. మమ్మల్ని కొద్దిగా క్షమించమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీకు కాలయాపన చేసినాము, చాలా సమయం మీరు వెయిట్ చేయడం జరిగింది. మీరు అమూల్యమైన సమయాన్ని కొంత వృధా చేసుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు గత ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉద్యమకారులకంటూ ఏ యొక్క సమస్య కానీ డిమాండ్లు కానీ నెరవేరలేదు. మేము ఆశించినాం, ఆలోచన చేసినాం. ఉద్యమకారుడే కదా, ఉద్యమకారుల గురించి తెలియదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఉద్యమకారులకు ఏమైనా చేయకపోతాడా అనేది మేము చాలా ఆలోచన చేసి 10 ఏళ్ళు ఓపిక బట్టి కూర్చున్నాం. కానీ 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఉద్యమకారుల యొక్క ఊసెత్తడం కానీ, ఉద్యమకారుల గురించి మాట్లాడడం కానీ, ఉద్యమకారులు ఎవరైనా చనిపోతే పోయి పరామర్శించడం కానీ, ఎంతసేపు కూడా ఏ పార్టీ నుండి ఎవరు వస్తున్నారు, ఏ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, వారిని ఎక్కడ కొనుగోలు చేద్దామన్నట్టు ఆలోచనలో ఉండేది. కానీ మేమేమంటున్నాం అంటే, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో, కాంగ్రెస్ పాలనలో చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పాలన రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఇతోధికంగా కృషి చేసినారు. వాళ్ళు కష్టపడ్డారు. ఎందుకంటే వీళ్ళ 10 ఏళ్ల పరిపాలన చూసినాము. ఉద్యమకారులకు ఏం మాత్రం న్యాయం జరగలేదు. ఇంకా కూడా మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇస్తే ఇంకా 50 ఏళ్ళు ఇచ్చినా కానీ చివరికి మన తెలంగాణను అమ్ముకొని పోతాడు తప్ప ఏది జరగదనే ఆలోచన చేసి ఉద్యమకారులు ముఖ్యంగా ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర రాజధాని నగరంలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఎందుకంటే కనీసం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఒక 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించారు. మేము అనుకున్నాం ఏంటంటే సరే 250 గజాల స్థలం ఇస్తామని కనీసం ఈ మాత్రమన్నా మేము గుర్తున్నాం. ఉద్యమకారాలు పట్టించుకునే నాదుడే లేడు, పలకరించే నాదుడే లేడు. ఇక డిమాండ్ల సమస్య ఎక్కడ? కనీసం వీళ్ళన్నా మేనిఫెస్టోలో పెట్టిండు అని మేము సంతోషపడ్డాం. మరొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ, మేము ఉద్యమకారులను మర్చిపోలేదు, ఉద్యమకారులను మాకు గుర్తున్నారు, ఉద్యమకారులకు మేము 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటనలో చేసినారు. అది అన్ని వీడియోల్లో కూడా వచ్చింది, అది చూసినాం కూడా. మేమేమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వం గురించి మేము మాట్లాడలేము. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అవుతుంది. మీరు పరిపాలనలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సోనియా గాంధీ గారే తెలంగాణను ఇచ్చిండ్రు. మాకందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకందరికీ కూడా తెలుసు ఆ విషయం. కనీసం మీరు చెప్పినటువంటి మాట అయినా మీరు నిలబెట్టుకోండి అని చెప్తూ 250 గజాల స్థలంతో పాటు అందులో ఒక 3-4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఒక 30,000 పెన్షన్ ఇవ్వాలని, అట్లనే ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని. అమరుల స్మృతివనం అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ రోజున సెక్రటరియట్ ముందు, హైదరాబాద్ సెక్రటరియట్ ముందు అమరజ్యోతి అనే ఒక జ్యోతిని నిర్మాణం చేయడం జరిగింది స్టీల్తో. ఆ అమరజ్యోతిలో ఎవరి పేర్లు లేవు, ఎవరి ఫోటోలు లేవు, ఏ ఉద్యమకారుని చరిత్ర లేదు. ఉద్యమకారుల చరిత్ర కావాలా? ఉద్యమకారులు వాళ్ళు ఎంతో బస్సుకు ఎదురొడ్డిలో కూడా జై తెలంగాణ చచ్చిపోయారు, ట్రైన్కి ఎదురొడ్డి నేను జై తెలంగాణ చచ్చిపోయారు, పెట్రోల్ పోసుకొని మాడి మసాయి మంటలలో బూడిదయ్యి చివరికి మాంసం ముద్దలాగా తయారయ్యి చనిపోయారు. భయంకరమైన విరోచనమైన పోరాటాలు చేసిండ్రు. వీళ్ళ పోరాటాల గురించి కనీసం ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేము కనీసం ఈ రోజున అస్సాం యొక్క అమరవీరుల కోసంగా
అక్కడ ఒరిస్సాలో అస్సాంలో అమరవీరుల స్మృతివనంలో సుమారుగా 300 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మేమేమంటున్నాం అంటే కనీసం 100 ఎకరాలనైనా హైదరాబాద్ చుట్టూ కాదు, అది అనేక బంజరు భూములు ఉన్నాయి. మరి మీ గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా 10,000 ఎకరాల భూములు కబ్జా పెట్టి ఉన్నారు ఆల్రెడీ. అందుకెళ్ళి 100 ఎకరాలు తీసుకోండి, ఉద్యమకారులే కదా, వాళ్ళే కదా, ఆ అమరులే కదా, ఆ అమరుల యొక్క మరి శవాల మీదనే కదా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి ఆ అమరులకు 100 ఎకరాలు అనేది ఇవ్వడం అనేది పెద్ద విచిత్రమైన విషయమే, ఉద్యమ కోరిక ఏం కాదు. కాబట్టి అమరులకు ఒక 100 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేసి వాళ్ళ చరిత్రలు అందులో పెట్టాలనేది కోరుతా ఉన్నాం. అట్లనే సామాన్య బీమా, ప్రమాద బీమా ఒక 25 లక్షలు ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. బస్ సౌకర్యం ఉచితంగా చేయాలని చెప్తున్నాం. కార్పొరేట్ వైద్యం కూడా మరి ఉచితంగా చేయించాలని చెప్తా ఉన్నాం. 1 కోటి రూపాయలు ఆయన వ్యాపారం చేసుకునే నిమిత్తం 50% సబ్సిడీతో కూడినటువంటి 1 కోటి రూపాయలు రుణం వేస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ వయసులో అయిపోయినాయి, ఉద్యోగాలు ఎవరికి రావు, వాళ్ళ యొక్క టైం అయిపోయింది, వాళ్ళ యొక్క డబ్బు అయిపోయింది. ఇళ్లలో చాలా ఉద్యమకారులు అంటే కూడా వాళ్ళు చాలా చేసిర్లే, ఎగబెట్టిర్లే అని తిరస్కారాలు ఇళ్లలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు వాడు ఇటువంటి పరిస్థితులు ప్రతి ఇంట్లో ఎదురవుతున్నాయి. మేమేమంటున్నాం అంటే వాళ్ళు 1 కోటి రూపాయలు రుణం ఇవ్వండి, ప్రభుత్వం నేరుగా ఇవ్వండి. ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ పేర్లు పెట్టడం కాదు. కాబట్టి కార్పొరేషన్ల పేరు మీద కాకుండా ప్రభుత్వమే నేరుగా 1 కోటి రూపాయలు రుణం ఇచ్చి 50% సబ్సిడీతో కూడినటువంటి రుణం ఇవ్వాలనేది ఇట్లాంటి కొన్ని 12 డిమాండ్ల మీద మేము రేపు సెప్టెంబర్ 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో హైదరాబాదు దిక్కులు పిక్కెట్టెళ్ళేటట్టుగా, ఇందిరా పార్కు ధర్నా చౌకును దద్దరిల్లేటట్లుగా, హైదరాబాద్ నగరం గగ్గోలు పెట్టేటట్లుగా, హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకాల యొక్క గోల ఏంటిది అనేటువంటిది చూపుల దృష్టికి తీసుకొచ్చే విధంగా, మేధావుల దృష్టికి తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యవాదుల గురించి తీసుకొచ్చే విధంగా, చివరికి ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఆ ఉద్యమం నడపాలని చెప్పే ఆలోచనతోని మేము సెప్టెంబర్ 12 నాడు కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడే యాదగిరి భువనగిరి ప్రాంతంలో భువనగిరిలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోయి వస్తాము. అక్కడ చాలా బ్రహ్మాండంగా కదిలి మేము అనేక డీసీఎంలలో కానీ బస్సులలో కట్టుకొని మేము వస్తామని చెప్పి ఇప్పుడే వాగ్దానం చేసినారు వాళ్ళు. కాబట్టి మేము ఇక్కడ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అక్కలకు కానీ, మా అన్నలకు కానీ, మా చెల్లెళ్ళకు కానీ, మా తమ్ముళ్ళకు కానీ, మా అన్నలకు కానీ అందరికీ కూడా ఉద్యమాలు చేసిన గడ్డ ఇది, పోరాటాల గడ్డ ఇది, చరిత్ర లిఖించదగినటువంటి యొక్క చరిత్ర గడ్డ ఇది. దీని గురించి సూర్యాపేట గురించి చరిత్ర కొత్తగా రాయవలసిన అవసరమే ఉండదు. అంత చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతం, పోరాటాల గడ్డటువంటి ఈ ప్రాంతం నుండి వందలాదిగా కదిలి ఆ యొక్క మహాధరణ తరలి రావాల్సిందిగా మేము సూర్యాపేట మరి యొక్క ఉద్యమకారులని, సూర్యాపేట జిల్లా ఉద్యమకారులని, మా అక్కలని, మా చెల్లెళ్ళని అందరినీ కూడా అనేక మందిని మహిళా కార్యకర్తలు ఉన్నారు. అందరూ కూడా తరలి వచ్చి మన యొక్క సత్తా ఏంటిదో, మన యొక్క వాణి ఏంటిదో మనం హైదరాబాద్ నగరంలో వినిపించాలని, ప్రభుత్వానికి కొద్దిగా నన్న కనువిప్పు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆంధ్ర పీడిత ప్రాంతాల వదిలించుకొని ప్రత్యేకమైన తెలంగాణను తెచ్చుకొని ఈరోజు ఉద్యమకారులు ఎంతమంది అమరులైనరు, తొలిదశ ఉద్యమంలో అమరులైనరు, మలిదశ ఉద్యమంలో అమరులైనరు. అయినా నేను ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పి గత ప్రభుత్వం ఉద్యమకారులను రాష్ట్రాన్ని నిండా ముంచిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, స్వర్గస్థులైనటువంటి బీజేపీ సెంట్రల్ మినిస్టరు సుష్మా స్వరాజ్ గారు, మరి విజయశాంతి గారు, వీళ్ళ అందరితోటి ముఖ్యంగా సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణను ఇచ్చింది. ఎందుకంటే ఎంతోమంది అమరులైనరు, ఆ తల్లుల బాధ ఏందో ఆ మహిళకు తెలుసు. కాబట్టి తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ ఉద్యమకారుల వల్లనే వీళ్ళు మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు, ఎంపీలైనరు. కానీ ఉద్యమకారులను ఎవరు కూడా గుర్తించే పరిస్థితి లేదు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 250 గజాల స్థలాన్ని ఇస్తా, మరి 25,000 పెన్షన్ ఇస్తా అని వారు మాట ఇచ్చిండ్రు. వారు ఉద్యమకారుల వల్లనే గత ప్రభుత్వం
ఉద్యమకారుల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా గుర్తించి మరి 2 సంవత్సరాలు కావస్తుంది, వారు కూడా ఇంతవరకు ఏం మాట్లాడతలేదు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మేము చేసుకుంటూ వెళ్ళినా కూడా ఉద్యమకారులము ఏమాత్రం కూడా గుర్తిస్తలేదు. మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, అందరినీ కలిసినాము, వినతి పత్రాలు ఇచ్చినాము, అయినా కూడా అసెంబ్లీలో ఒక్కరు కూడా మాట్లాడతలేదు. మరి రేపటి పరిస్థితి ఏంది మాది అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా? గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోయిన వాళ్లకు, ఇంతకుముందు మన స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళకు మీ ప్రభుత్వంలో, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నల్లనేతికి తెల్ల రంగు వేసుకొని వచ్చిన వాళ్ళకి ఇచ్చింది. మేము అట్లా అడుగుతలేం కదా, మీ న్యాయంగా అడుగుతున్నాము, గౌరవంగా అడుగుతున్నాము, మమ్మల్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం తప్ప ఇన్నేళ్ళు వృధా పోయింది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆయన ఇస్తుందా లేదా? మాకు ఇవ్వాలి. ఇస్తుందా లేదా కాదు, మాకు తప్పనిసరి ఇవ్వాలి. అమరులైనటువంటి వారికి, మరి వాళ్ళ కుటుంబాలకు, మరి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుతూ, కొంతమంది వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయా, వాళ్ళు జైలుకు పోయినరా, ఇవన్నీ అడుగుతున్నారు. కానీ బైండ్ ఓవర్ కేసులు కావు, బైండ్ ఓవర్ కేసులు కాకపోయినా ఈ విషయంలో కొంతమంది భార్యాభర్తలకు నువ్వు పోవద్దు అని అంటే పోతే, ఉద్యమానికి పోతే ఆ తల్లి విడాకుల దగ్గరకు వచ్చిన పరిస్థితి కొంతమందికి అట్లా జరుగుతున్నది. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు రేపు చదువుకుంటారు, ఈ ప్రత్యేక తెలంగాణ వస్తే ఆ పిల్లల కొరకు, ప్రత్యేక తెలంగాణ కొరకు నేను బంధు పెట్టడానికి పోతున్నా తప్ప నాకు వేరే ఉద్దేశంగా అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ పిల్లల కొరకు ఈ త్యాగం చేసిన తర్వాత ఈరోజు అవి కూడా లేవు, ఏవీ లేవు, ఏదీ లేదు. ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా రేపు 12 తారీఖు, సెప్టెంబర్ 12 తారీఖు మేము మహాధర్నా చేయబోతున్నాము. ఆ ధర్నాకు మరి అధిక సంఖ్యలో అందరూ వచ్చి, తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు కానీ, పురుషులు కానీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చి మన ఏందో హామీలను, వారిచ్చిన హామీని మనం నెరవేర్చుకోవాలని కోరుతూ నేను